హాయ్ అండి. నమస్తే. నేను మీ గీత. నేను మీకు ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడిని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే మన దోసకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10-12 మిరపకాయలని మధ్యలోకి తుంచి వేయించుకోవాలి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ప్రాసెస్‌ని చూసేయండి. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, oh. అంతేనండి. ఎంతో రుచికరమైనటువంటి దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.